మరి ఇవాళ మీ అందరితో నేను కోరేది ఒకటే, ఇక్కడ ఉప ఎన్నిక ఖచ్చితంగా వస్తుందనేటటువంటి ఆలోచన జరుగుతూ ఉన్నది. మరి అటువంటి నిర్ణయం వస్తే, అటువంటి సందర్భం వస్తే మళ్ళీ ఇక్కడ ఎగిరేది మాత్రం ఈ గులాబీ జెండానే అని చెప్పి ఇవాళ మీ అందరి సమక్షంలో నేను ప్రకటిస్తా ఉన్నా. ఎందుకోసం అంటే కేసీఆర్ సార్ సైనికులు ఈ గులాబీ కండువతోని ఎవ్వరు ముందుకొచ్చినా కూడా ప్రజలు ఇవాళ ప్రేమతో దగ్గరకు వచ్చి మరి పలకరించేటటువంటి పరిస్థితి ఉన్నది. మేము హైదరాబాద్ లో బయలుదేరి బాన్సువాడకు వస్తుంటే మధ్యలో తవ్వంటే ఒక పిల్లాడు ఆపిండు, బండి దిగి వచ్చి ఫోటో దిగి, అక్క ఎన్ని రోజులక్క ఈ దరిద్రం జర దించేయండి తొందరగా ప్రభుత్వాన్ని అని చెప్పి అడుగుతున్నాడు. అట్లా ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఎంతో మంది ఎన్నో సార్లు అడుగుతున్నటువంటి సందర్భం. అంటే 15 నెలలనే ఇంత వ్యతిరేకత మూటగట్టుకున్నటువంటి ఏకైక ప్రభుత్వంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రం నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా. ఎందుకంటే ఒక 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో 4 ఏళ్ళలో ఏమైనా తప్పు చేస్తే ప్రజలు గొప్పడతారు జనరల్గా. కానీ 15 నెలలలో కరెంటు జడగొట్టి, నీళ్లు జడగొట్టి, మిషన్ భగీరథ నీళ్లు రాకుండా చేసి, వచ్చే పెన్షన్లు సరిగా ఇవ్వకుండా, ఉన్నటువంటి ఇచ్చినటువంటి ఏ ఒక్క మాట కూడా మరి చేయకుండా అపకీర్తిని మూట పెట్టుకున్నటువంటి ప్రభుత్వంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చరిత్రలో నిలిచిపోతా ఉన్నది. మరి అటు దిక్కు నిలబడ్డ వాళ్ళు ఎవరైనా మునిగిపోయే పడవెక్కినట్టే. కాబట్టి మనకి ఇబ్బంది ఏం లేదు. మన పడవ తీరం చేరే పడవ, మన పడవ దిక్కే ధర్మం ఉన్నది. కాబట్టి లక్ష్యం చేరే పడవ మన గులాబీ పడవ అని చెప్పి మరొకసారి తెలియజేస్తా ఉన్నా. ఇక 1 కాదు 2 కాదు ఎన్ని చెప్తామే. ఆటో డ్రైవర్లను ఇబ్బంది పెడుతున్నారు ఫ్రీ బస్ ఇచ్చి అని చెప్పి ఆటో డ్రైవర్లు అందరూ కూడా కోరుతా ఉన్నారు. ఆటో డ్రైవర్ల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉంటదని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. ఏదైతే 12,000 ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిందో ఆ 12,000 ఆటో డ్రైవర్లకు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లనే తులం బంగారం కూడా మా అక్క చెల్లెలకు మరి వచ్చేటట్టుగా పోరాటాలు కూడా చేస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్క అంశంలో వెనక్కి తగ్గకుండా మనం పోరాటం చేస్తూనే ఉంటాం. ఆ పోరాటం చేయాలంటే నిర్మాణం ముఖ్యం. ఆ నిర్మాణం కావాలంటే ఏప్రిల్ 27 మనం వరంగల్ సభకు రావడం ముఖ్యం.